విశాఖ గాజువాకలోని మోహిని థియేటర్లో భారీ చోరీ జరిగింది. గుంటూరు కారం ప్రింట్ కోసం దాచిన సొమ్మును కేటుగాళ్లు దోచేశారు. మొత్తం 20 లక్షల రూపాయలు కొట్టేసినట్టు థియేటర్ యాజమాన్యం పేర్కొంది. ఈ చోరీ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా రిలీజ్ కాకముందనే ఒక థియేటర్కు నష్టం కలిగించింది. అదేంటి, థియేటర్కి రిలీజ్ కాకముందే ఏ విధంగా నష్టం కలిగించింది అనుకుంటున్నారా? అయితే విశాఖపట్నంలోని మోహిని థియేటర్ వద్ద మనం ఉన్నాము. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు మోహిని థియేటర్లో గుంటూరు కారం సినిమా కొనుగోలు చేయడానికి థియేటర్ ఓనర్ ఉంచిన 20 లక్షల రూపాయల నగదును ఎవరో చోరీ చేశారు. అయితే మొట్టమొదటిగా సలార్ సినిమా రిలీజ్ అయిన తర్వాత రోజు సుమారు వారం రోజుల పాటు కూడా ఈ మోహిని థియేటర్లో 3 థియేటర్లలో 3 షోల చొప్పున కూడా వేయడం జరిగింది. అయితే వాటి తరపున వచ్చిన కలెక్షన్లు ప్రతిరోజు ఎంత కలెక్షన్ వచ్చినా దాన్ని మొత్తాన్ని కూడా ఆ థియేటర్ ఓనర్ ఇంటికి తీసుకుని వెళ్ళి దాన్ని భద్రంగా దాచిపెట్టిన తర్వాత వారం రోజుల కలెక్షన్లు మొత్తం దాచిపెట్టిన 10 లక్షల రూపాయల నగదు, అదేవిధంగా తన వద్ద ఉన్న మిగిలిన 10 లక్షల రూపాయల నగదును కూడా మొత్తం తీసుకుని వచ్చి 20 లక్షల రూపాయల నగదును మేనేజర్కి ఇవ్వడం జరిగింది. మేనేజర్ దాన్ని ఒక లాకర్లో పెట్టిన తర్వాత కొద్ది గంటల్లోనే, అంటే సెకండ్ షో ముగిసిన కొద్ది గంటల సుమారు 2 గంటల నుంచి 3 గంటల సమయానికి కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఈ చోరీకి పాల్పడినట్లుగా పోలీసు అధికారులు గుర్తించారు. అయితే మొట్టమొదటిగా థియేటర్కి సంబంధించి సీసీ కెమెరాలు పనిచేయకపోవడం గుర్తించారు. సీసీ కెమెరాలు కేవలం లైవ్ యాక్షన్లో మాత్రం ఉన్నాయి. రికార్డింగ్ సెక్షన్ కొన్ని అనివార్య కార్యాల వల్ల వారు రికార్డ్ చేయనట్లుగా తెలియజేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించగా దీనికి సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో, ఎందుకంటే చోరీ ఘటనకు సంబంధించి 20 లక్షల రూపాయలు నాకు ఎవరు చోరీ